ఓం శ్రీమాత్రే నమః. శుక్రవారం పూజ చేసేవారు పూజ గదిలో ఇది పెట్టండి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అందరూ శుక్రవారం పూజ చేస్తూ ఉంటారు కదా. అయితే ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న పరిహారాలని పాటిస్తే చాలా అయితే బాగుంటుంది. శుక్రవారం అంటేనే మహాలక్ష్మికి ఇష్టమైన రోజు. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు అందజేస్తుంది. శుక్రవారం చేసే పూజలకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ పూజలకు కోటి జన్మల ఫలం లభిస్తుంది. మీ కుటుంబానికి పుణ్యం, తరతరాల ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీకు మేము చేసే వీడియోలని కూడా మీకు వస్తాయి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం అయితే అసలు మర్చిపోకండి. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఏ స్త్రీ అయితే శుక్రవారం పూజ చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. మీ భర్తకు కూడా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెప్తారు. ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే ఇంటి ముందు ఉన్న ముగ్గును పొరపాటును కూడా తొక్కకూడదు. అంటే ముగ్గులో మనం పసుపు కుంకుమ వేసినప్పుడు కూడా అసలు ఎవరు కూడా తొక్కకూడదు అన్నమాట. తొక్కితే చాలా పాపం కలుగుతుంది. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదా. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ముగ్గును తొక్కితే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. విశేషంగా ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. గులాబీ పువ్వులు అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను సమర్పించండి. కటిక పేదవాడైనా సరే రాజ్యమేలకు తప్పదు. అంతటి ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఐశ్వర్యానికి దేవతని లక్ష్మీదేవితో పాటుగా రాళ్ల ఉప్పు కూడా సముద్రంలోనే పుట్టింది. కాబట్టి ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టండి. ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ప్రతి శుక్రవారం మీ పూజ గదిలో రాళ్ల ఉప్పుని పెట్టుకొని శనివారం రోజున ఆ ఉప్పును తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. అలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో 5 యాలకులు పెట్టుకోండి. పూజ గదిలో యాలకులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. విశేషంగా శుక్రవారం పూజ చేసేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగం పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను కొట్టండి. మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి కొబ్బరి చెట్లను నాటిందని చెప్తారు. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు మంగళసూత్రానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు అని చెప్తారు. మీ పూజ గదిలో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి శుక్రవారం శ్రీయంత్రాన్ని పూజిస్తే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఊహించలేనంత డబ్బును సంపాదిస్తారు. అయితే దానికి మడి ఆచారం చాలా చక్కగా జాగ్రత్తగా చేయాలి.
ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి నలుమూలలా సాంబ్రాణి ధూపం వేయాలి. అలాగే శుక్రవారం పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పచ్చిపాలు నివేదిస్తే కుటుంబంలో సమస్యలన్నీ కూడా వెంటనే ఏర్పడకుండా పోతాయి. మీ ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కోసం, వ్యాపారంలో లాభాల కోసం, జీవితంలో ఆర్థిక వృద్ధి కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నిమ్మకాయ, పులిహార నైవేద్యంగా సమర్పించండి. డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. హిందూ ధర్మంలో గోపూజకు చాలా విశిష్ట స్థానం ఉంది. ప్రతి శుక్రవారం రోజున గోమాత తోకను ముట్టుకొని గోవుకు నమస్కారం చేసి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే తరతరాలుగా వస్తున్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక పచ్చ కర్పూరాన్ని పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఇంటి ఆదాయం పెరుగుతుంది. మన హిందూ ధర్మంలో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతి శుక్రవారం కూడా శంఖాన్ని కూడా పూజించండి. ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంటి యజమాని శంఖాన్ని ఊదితే మీ ఇంటికి అఖండ కుబేర యోగం కలుగుతుందని చెప్తూ ఉంటారు. విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఏదైనా ఒక శుక్రవారం మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వాస్తు ప్రకారం మీ ఇంటి ఉత్తర దిశలో ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోండి. ఇక మీ ఇంట్లోకి వద్దన్నా సరే డబ్బు చేరుతుంది. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదివితే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు సులభంగా పొందవచ్చు.